విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను పూర్తిగా సర్వనాశనం చేసి ఇది పెట్టుబడిదారులకి ప్రధానంగా అదానీ వారికి దోచిపెట్టాలని చెప్పి ఒక కుట్రతో అనేకమైన కార్యక్రమాలు చేసి ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ రాజకీయాలకు అతీతంగా అనేకమైన ఉద్యమాలు పోరాటాలు చేస్తూ నేటి వరకు కూడా ఒక శాంతియుత పందాలు కార్యక్రమాలు సాగిస్తున్నాం. మరి ఈరోజు మన రాజ్నాథ్ సింగ్ గారు అనకాపల్లి వస్తున్నారని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఉద్యమాన్ని ఎలాగైనా అనగదొక్కాలి, ఈ కంపెనీని సర్వనాశనం చేయాలి, తెలుగు ప్రజల తాలూకా గుండె చొప్పున నియమాలు వినిపించకుండా వారు గొంతు కోసారని ఒక దుర్బుద్ధితో ఒక కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఈరోజు రాజ్నాథ్ సింగ్ గారు పర్యటన చేసి మా పోరాట కమిటీ నాయకులందరం కూడా ఒక పెద్ద ఎత్తున ఒక నిరసన కార్యక్రమం చేపట్టాలని చెప్పేటువంటిది ఆ శిబిరంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకి ట్రాఫిక్కి ఎటువంటి దిగ్బంధం కాకుండా ఎవరికి ఇబ్బంది పెట్టకుండా కార్యక్రమాలు చేపట్టాలనుకుంటే ఈ పోరాట కమిటీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో అక్రమంగా బంధించడం అనేది చాలా అన్యాయం. దీన్ని బట్టి అర్థమవుతుంది కేంద్ర ప్రభుత్వంకి ఏమాత్రం కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షించాలని చెప్పి లేదు. అందువల్ల ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేక రకాల ఇబ్బంది పడుతుంది. ఈ గంగవరం పూట ఆదాని వారితో కలిసి కుమ్మక్కయ్యి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రావాల్సినటువంటి మెటీరియల్ కూడా రానివ్వకుండా పూర్తిగా నష్టాలు తీసుకెళ్లి ప్లాంట్ని ఏ విధంగా మూతవేయాలని చెప్పి దురుద్దేశంతో కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి కార్మికులందరూ ఆవేదన చెంది కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖరీదిస్తూ ఒక నిరసన కార్యక్రమం చేపట్టాలని తెలిస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఎటువంటి అవకాశం కల్పించకుండా ఎటువంటి ఇది నోటీసు లేకుండా ఒక నిర్బంధించడం చాలా దారుణమైన ఇష్యూ. ఈరోజు అందరినీ కూడా పోరాట కమిటీ నాయకులందరినీ కూడా నిర్బంధించినది మాత్రం ఒప్పుకోదు లేదు. కేంద్ర ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి మేము పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం. వారికి తగిన గుణపాఠం చెప్పడానికి రేపు రానున్న ఎన్నికల్లో కూడా ఓటు ద్వారా మా తాలూకు శక్తిని కూడా చూపించి వారికి తగు గుణపాఠం చెప్పి ఈ కంపెనీని కాపాడుకోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం. ఏదేమైనా ఇటువంటి కుట్రలు చేస్తే కార్మిక వర్గం కానీ సామాన్య ప్రజానికి చూస్తూ ఊరుకోదు. దీన్ని వారి చర్యలు ప్రతి ఒక్కరూ కూడా ఖండించాలని ప్రతి ఒక్కరిని అందరూ కోరుకుంటున్నాం.